డాక్టర్ గారు, మరి పత్యపు వంటకాలని పరిచయం చేస్తూ ఉంటారు కదా! మరి ఈరోజు ఎటువంటి పత్యపు వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళేంటంటే వాత దోషాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక పథ్యపు కూరలాగా తయారు చేసుకుందాం మనం హుహు. ఇవాళ. అంటే వాత దోషం అనేటువంటిది మనకి శరీరంలో ఉండేటువంటి అన్ని దోషాల్లోను ఇంపార్టెంట్ అది. ఈ వాత దోషం గనక బ్యాలెన్స్‌లో లేకపోయినట్టయితే కీళ్ళ నొప్పులు రావడం, లేతే కాళ్ళ నొప్పులు, కాళ్ళు లాగినట్టుగా ఉండడం, రకరకాల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అలాగే ప్రసవించిన తరువాత వాత దోషం ఎక్కువగా ఉండి బాలింతలకు కూడా రకరకాల నొప్పులొస్తూ ఉంటాయి. ఇలాంటి అన్ని కారణాల వల్ల కూడా ఇబ్బందులుంటాయి కదా! ఆ ఇబ్బందులన్నీ తగ్గడానికి పెద్దగా మందు అవసరం లేకుండా ఒక కూరలాగా తయారు చేసుకొని ఒక పథ్యపు వంటకంలా తయారు చేసుకొని దాన్ని వాడుకోవచ్చు. ఆ కూరని మనం ఇవాళ తయారు చేద్దాం. వాత దోషాన్ని తగ్గించుకోవటానికి పత్యపు వంటకాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బీరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, నూనె, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, తెలగపిండి, వెల్లుల్లి రెబ్బలు. డాక్టర్ గారు, ఎలా తయారు చేసుకోవాలంటారు? ఇదంటే సామాన్యంగా చాలామంది కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే దానికి వాత దోషాన్ని తగ్గించేటువంటి గుణం ఉందనేటువంటిది చాలామందికి తెలియని విషయం అనమాట. అయితే తేలికగా ఉండేటువంటి కూర ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉండేటువంటి పదార్థాలు ఏమి తెచ్చుకోక్కర్లేదు. చక్కటి ప్రయోజనాన్ని కూడా పొందొచ్చు. ఈ కూర తయారు చేసుకోవడానికి ముందు మనం బాండీ పెట్టి పోపు వేసుకోవాలి. బాండీ పెట్టండి. తయారు చేసుకోవడానికి ఏంటంటే ఏ నూనెలు అంటే ఆ నూనెలు కాకుండా నువ్వుల నూనెనే వాడుకోవాలి. నువ్వుల నూనెకి వాత దోషాన్ని తగ్గించేటువంటి గుణం ఉంటుంది కనుక నువ్వుల నూనెతోటే పోపు వేసుకోవాలి. నూనె కొంచెం వెచ్చబడ్డ తర్వాత మామూలుగా మనం పోపు వేసుకుంటాం కదా! ఆవాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి కానీ లేకపోతే ఇంగువ కానీ రెండింట్లో ఏదో ఒకటి అనమాట. ఇటు వెల్లుల్లి కానీ, ఇంగువ కానీ రెండింటికి కూడా వాత దోషాన్ని తగ్గించేటువంటి గుణం ఉంటుంది కనుక 2 వద్దు, ఏదో ఒకటి మాత్రం వాడుకోవాలి. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వాడుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర అవి వేసి నూనె కాగింది కదా! వెల్లుల్లి అవసరం అంటే ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు 2, 3 రెబ్బలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పావు కిలో బీరకాయల్ని అంటే తొక్క పూర్తిగా తీసేయక్కర్లేదు. కొద్దిగా తీసుకున్నా కూడా పర్వాలేదు. అంటే కొంచెం ఒక్కొక్కసారి కొంచెం ముదురుగా ఉన్నట్టయితే పైన ఉండేటువంటి తొక్కని పూర్తిగా తీయాలి. లేకపోతే కొద్దిగా ఉంటే కూడా పర్వాలేదు. అంటే పీచు పదార్థం అది కూడా బావుంటుంది. ఒక పావు కిలో బీరకాయని ముక్కల్లాగా తరిగేసి పోపు వేగిన తర్వాత అందులో ఇది వేసి మనం ఉడికించుకోవాలి. ఈ బీరకాయలు కూడా ఏంటంటే బాగా తేలికగా అరిగిపోయేటువంటివి. అది కూడా వాత దోషాన్ని తగ్గించడానికి సహాయపడేటువంటివి అనమాట. ఈ వెల్లుల్లిపాయలు, నువ్వుల నూనె, తర్వాత బీరకాయ ఇవన్నీ కూడా వాత దోషాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఉపయోగపడతాయి. ఒకసారి ఉడికిందా చూడండి అది. కొంచెం మనకి మెత్తగా అయినాయి కూరలు. బీరకాయ చక్కగా ఉడికిన తర్వాత ఇందులో మనం తెలకపిండిని వేసుకోవాలి. ఈ తెలకపిండి అనేది ఏంటంటే నువ్వులు ఉంటాయి కదా! మనకి నువ్వుల నుంచి నువ్వుల నూనెని తీసేసిన తర్వాత ఉండేటువంటి ఆ పిప్పి భాగం అనమాట. ఆ పిప్పి భాగంలో నూనె ఉండదు. కానీ దాంట్లో చాలా పోషక విలువలు ఉంటాయి. ఐరను, తర్వాత కాల్షియము, పీచు పదార్థం ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. ఈ తెలకపిండి అంటే దాన్నే తెలకపిండి అంటారు. ఆ నువ్వుల నూనెని తీసేసిన తర్వాత ఉండేటువంటి దాన్ని. అది మనకి మామూలుగా రెడీగా చెక్కలాగా దొరుకుతుంది. దాన్ని మనం పొడిలాగా చేసుకుంటాం అనమాట. ఇది చాలా పోషక విలువలు ఉండడం ఒకటి, దీనికి వాత దోషాన్ని తగ్గించేటువంటి గుణం కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే తెలకపిండికి ఏంటంటే బాలింతలకి పాలు పుట్టడానికి కావాల్సినటువంటి ఒక గుణం కూడా దీంట్లో ఉంటుందన్నమాట. అందుకనే డెలివరీ అయిన తర్వాత వాత దోషం తగ్గించడానికి వాడేటువంటి ఆహారం వల్ల కొంచెం తల్లిపాలు కూడా బాగా స్రవిస్తూ ఉంటాయి. కూర బాగా ఉడికేసిన తర్వాత అంటే సుమారుగా ఒక పావు కిలో బీరకాయలు కూర చేసుకున్నట్టయితే దాదాపుగా ఒక 100 గ్రాముల పరిమాణంలో ఈ తెలకపిండి పొడిని మనం చివర్లో జల్లుకోవాలి. బాగా కలిపేసి ఒకసారి ఇంకొంచెంసేపు ఒక 2, 3 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత దానికి మూత తీసేసి ఉప్పుని చివర్లో వేసుకోవాలి. ఉప్పు ఎప్పుడు కూడా ఏంటంటే కూరల్లో చివర్లో వేసుకోవాలి.
అది ముందుగా చాలామందికి ఏంటంటే తొందరగా ఉడికిపోతుందని చెప్పి కూరల్లో ముందే ఉప్పు వేసేసి ఉడకబెట్టడం ఒక అలవాటు ఉంటుంది. కానీ అలా ముందుగా ఉప్పు వేసేసినట్టయితే అందులో ఉండేటువంటి పోషక విలువలన్నీ దెబ్బతింటాయి. అందుకని ఎప్పుడు కూడా కూరల్లో ముందుగా ఉప్పుని వేయకూడదు. ఆఖరిలో అనమాట కూర అంతా అయిపోయిన తర్వాత చివర్లో ఉప్పుని తగినంత పరిమాణంలో జల్లుకోవాలి. సో ఇంకా తయారైనట్టేనా డాక్టర్? చక్కగా తయారైపోయిందమ్మా. మనకి కావాల్సినటువంటి వాత దోషాన్ని తగ్గించేటువంటి పథ్యపు ఆహారం రెడీ చేసుకుందాం. సో డాక్టర్ గారు, మరి వాత దోషాన్ని తగ్గించేది, అలాగే బాలింతలకు కూడా చక్కటి పత్యాహారంగా ఉపయోగపడే బీరకాయతోటి తెలగపిండి కూరని మనం తయారు చేసుకున్నాం కదా! సో దీన్ని ఎలా తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? ఎవరు తీసుకుంటే మంచిదంటారు? ఇదేంటంటే వాత దోషం ఉండడం అంటే ఏంటంటే కీళ్ళ నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, లేకపోతే బీపీ అది ఎక్కువగా ఉన్నా కానీ, వాత సంబంధమైనటువంటి సయాటికా లాంటి సమస్యలు కానీ, ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనాను, అలాగే బాలింతలందరూ కూడా దీన్ని రోజుకు ఒక్కసారి చక్కగా ఒక కూరని ఒక పథ్యాహారంగా తీసుకున్నట్టయితే గనక ఈ వాత దోషం బ్యాలెన్స్‌లో రావడానికి, దానికి సంబంధించినటువంటి సమస్యలు తగ్గడానికి కూడా ఈ పథ్యపు కూర బాగా సహాయకంగా ఉంటుంది.